నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. వెలిగించబడ్డావు. ఒక విశ్వాస బిడ్డల యొక్క మనోనేత్రములు వెలిగించబడ్డాయి. వారు వెలుగుతో నింపబడ్డారు. ఆ వెలుగు ఎవరనగా ఆయనలో జీవముండెను, ఆ జీవము వెలుగై ఉండెను. వెలుగు చీకటిలో ప్రకాశించుచుండెను గాని చీకటి దానిని గ్రహించుకుండెను. అనగా ఈ వెలుగు ఏమనగా ద వర్డ్ ఆఫ్ ది లార్డ్, దేవుని యొక్క వాక్యే ఇక్కడ వెలుగు. దేవునికి స్తోత్రం. అనగా నిన్ను వెలిగించినది ఎవరు? దేవుని యొక్క వాక్యమే. ఒక నిజమైన విశ్వాస బిడ్డలకమా, లిసన్ టు మై, వెలిగించినది ఎవరు అంటే ఒకప్పుడు నువ్వు చీకటిలో ఉంటివి, నువ్వు గ్రహించినావు కాబట్టి దాన్ని మూయడానికి నువ్వు ఇష్టపడలేదు. ఆ జీవపు వెలుగులోనికి నీవు కానీ వచ్చిన కారణము చేత ఆ జీవపు కలిగిన వెలుగు నీలోనికి, అనగా మరణకరమైన స్థితిలో ఉన్నటువంటి నీలోనికి ఆ జీవము గల వెలుగు ప్రకాశం నీలోనికి వచ్చినది. హల్లెలూయా. దేహము దేవుని ఆలయమైనప్పుడు అక్కడ ప్రకాశిస్తున్న విషయం ఏంటి? దేవుని మహిమ అనే ప్రకాశము ఆయన ఆలయములో ఆయన వెలిగించినాడు.